హాయ్ హలో నమస్తే ఆదాబ్ అందరికీ నమస్కారం. సాంగ్ సీత నిఖిల్ ఏదో జరిగిందా ఇంట్లో? లేదు, సీతకు కూడా నిఖిల్ అంటే ఇష్టం. ఓ ఇది నాకు తెలియదు. నాకైతే నమ్మకం ఉంది అక్కడ నువ్వు సేవ్ అవుతామని. మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. సరే మాట్లాడడం లేదు మణికంఠ. ఐ మైట్ నాట్ బీ కూల్. రిలాక్స్ బాయ్స్. ఓకే, ఇప్పుడు మనం ఆడబోయే ఆట పేరు హీరో జీరో. ఆటో ఇంకా మణికంఠ కమ్. హీరో లాగా సీత ఆడుతుంది సార్. షీఈ్ ఎ హీరో ఫర్ మీ ఆల్సో. మణికంఠ జీరో ఎవరు? నైనికా సార్. గ్రాడ్యువల్ గా వేరే వాళ్ళు ఇంక్రీజ్ అవుతున్నారు, తను డిక్రీజ్ అయితే వస్తుంది సార్. 200% రైట్ మణికంఠ. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. నాకైతే ఆయన లాగా ఆడాలని ప్రతిసారి అనిపిస్తుంది. మరి ఎందుకు అట్లేదు ఆయనలాగా? ఏంటి అంతేనా, లేకపోతే ఎవరినో చూస్తూ అట్లా ఆగిపోతున్నావా? ఎవరిని చూస్తూ మళ్ళీ మాట్లాడుకుందాం. అంటే విల్ డిస్కస్ ఇట్ లేటర్, తర్వాత మాట్లాడదాం. సరే నబీల్ కమ్. ఏదో తేడాగా ఉందేంటి సార్, హీరో లాగా పృథ్వీ ఆడుతున్నాడు సార్. నిన్ను హీరో అంటే ఎలా నమ్మేవరా? పృథ్వీ చాలా బాగా ఆడుతున్నావు. యూఆర్ జస్ట్ బికమింగ్ మై డోపమైన్. దుర్గమ్మ గారు, దయచేసి మీరు అట్ట పళ్ళు బయట పెట్టి నవ్వకండి. ఊళ్ళో జనాలకి దడుపు జనాలు వస్తున్నాయి. నాకు కూడా ఏమనిపిస్తుంది అంటే అప్పుడప్పుడు యూఆర్ మిస్సింగ్ ద క్లారిటీ. ఎగ్జాంపుల్ గా ఐ షో యూ వన్ వీడియో. చూడండి. ఈ టాస్క్ లో నేను ఆడద్దు అనుకుంటున్నా. టీమ్ ని గ్లూగా మీరు మెయింటైన్ చేయగలుగుతారు కాబట్టి మేము వెనకాల జరుగుతుంటాయి. అది ఎలాంటి గేమ్ ఆడుతున్నాడు అర్థం అవ్వట్లేదు. పప్పులా ఆడుతున్నాడు. రే అందరూ యునైటెడ్ గా హౌస్ ఆడాలరా అనేసి వాళ్ళ టీం నుంచి ఒకరు వెళ్ళిపోతారని హౌస్ ది క్లారిటీ పోయి ఓన్లీ క్లాన్ బికేమ్ ప్రయారిటీ. చెప్పింది ఏంటి? అన్ఫిట్ వాళ్ళని తీమన్నాడు. మేబీ నేను ఎక్కడో మిస్ బ్యాలెన్స్ అయినట్టు అనుకుంటాను. మిస్ బ్యాలెన్స్ అవడానికి ఏ మిస్ కారణం? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. సోనియా నామినేషన్స్ అయితే వీళ్ళు వస్తారు, వీళ్ళ నామినేషన్ అయితే సోనియా మాట్లాడుతుంది. అసలు వీళ్ళు ఇండివిజువల్ గా నాకు అసలు కనిపించట్లేదు సార్ గేమ్ లో. నువ్వు క్లాన్ చీఫ్ గా ఉన్నప్పుడు నీ క్లాన్ కి రావడానికి ఇష్టపడలేదు హౌస్ అంతా. అది ఎందుకు అని ఆలోచించావా? ఎందుకంటే ఏం తెలియదు, నాలెడ్జ్ లేదు, అవగాహన లేదు. నువ్వు నీ ఆట నువ్వు ఆడలేదు. నువ్వు ఎవరి కోసం ఆడుతున్నావో ఎవరికీ అర్థం కావట్లేదు. జన్మలో ఇంకెవరిని కేలకడం నిన్ను నిఖిల్ విషయంలో ఏదో అన్నప్పుడు అడల్టరేటెడ్ కామెడీ అన్నావు. మరి నామినేషన్స్ టైంలో నువ్వు చేసింది ఏంటి? బిగ్ బాస్ వీడియో. టాస్క్ లో నాకు అనిపించలేదని చెప్పానే, అదేందుకు మైండ్ లో చూడాలి కదా యష్మి. పృథ్వీని నిఖిల్ని చూస్తే ఎట్లా ఎవరో కనిపించినా ఒక మంచిగా దాన్ని కవర్ చేసి క్వశ్చన్ చేసి దాని మంచి ఇంటెన్షన్ వెతుక్కుని వాళ్ళ ముగ్గురు నీట్ గా ప్రొటెక్ట్ అయ్యి కూర్చో. అమాయక మీరు కించం. అందరికీ అర్థమైంది. అర్థం కాకనే నిఖిల్ అది కాదు సోనియా, ఇక్కడ అర్థం కానప్పుడు అడల్టరేటెడ్ మాత్రం అర్థమైంది నీకు. అంటే అది రామ్ అవతల వాళ్ళు అనే మాట గురించి మనం బాధపడుతున్నప్పుడు సోనియా, మనం ఏం మాట్లాడుతున్నామో ఆలోచించుకోవాలి.